హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. సమ్మర్ సిరీస్ డే 7. సో డే 7లో మనమైతే హెల్తీగా గోధుమ పిండితో అయితే బిస్కెట్స్ అనేది చేసుకుంటున్నాము. సో దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను చూపించే కప్ అయితే అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ కప్లో అయితే 1.5 కప్ అయితే షుగర్ని యాడ్ చేశాను నేను. సో ఎగ్జాక్ట్ కొలతలు అయితే వేసుకోండి, ఎందుకంటే ఇవి బిస్కెట్స్ కదా, సో విరిగిపోవడం గట్టిగా అవ్వడం అలా అవుతాయి. సో నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ సేమ్ కప్పుతోనే నేను 2 కప్స్ అయితే గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. సో మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ని, ఆ షుగర్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో క్వాంటిటీని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. తర్వాత అయితే బటర్ని వేసుకోవాలి. సో మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే గీనైనా యాడ్ చేసుకోవచ్చు. సో అంతా అయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో మంచిగా అయితే మోల్స్ ఏం లేకుండా నీట్గా అయితే ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. సో కాసేపు అయితే వదిలేయండి, కలిపేసి పక్కన పెట్టేయండి. తర్వాత మనమైతే ప్రీహీట్ చేస్తున్నాము, అలాగే ఓవెన్లో కూడా బేక్ చేస్తున్నాము. సో 2 దానిలో అయితే నేను చూపిస్తున్నాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కావాలంటే చేసుకోండి. సో ఇక్కడ మనం తీసుకునే ట్రేస్కి అయితే ముందుగానే బటర్ లేదా మీ దగ్గర ఏది అవైలబుల్ ఆయిల్ లేదు అంటే గీనైనా యాడ్ చేసుకోండి. సో ఇలా నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, సో బిస్కెట్స్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. దీనికి గ్యాప్ అయితే ఇవ్వండి, ఒకదానికి ఒకటి గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మనం దీంట్లో బటర్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. సో బిస్కెట్ ఏమవుతుంది అంటే కొంచెం పెద్దవి అవుతాయి కదా, స్ప్రెడ్ అవుతాయి. సో దానికి స్పేస్ అయితే ఇవ్వండి, స్పేస్ లేకుండా ఇచ్చారంటే మొత్తం ఒకటే కేక్ లాగా అయిపోతుంది. నేనైతే షేప్ కూడా కొన్ని వేరే షేప్స్లో కూడా ట్రై చేశాను. సో నేనైతే కొంచెం ఎక్కువసేపు అయితే బేక్ చేసుకున్నాను, ఎందుకంటే గోధుమ పిండి కదా, సో కొంచెం సేపు ఎక్కువ బేక్ చేశాను. సో మీ దగ్గర డ్రై ఫ్రూట్స్, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ బిస్కెట్స్ మీద అయితే స్ప్రెడ్ చేసి ఓవెన్లో అయితే పెట్టేయండి. ఓటీజీలో అయితే సేమ్ అండి, ఎగ్జాక్ట్గా బేక్ చేసుకోవడానికి ప్రతిదానికైతే సేమ్ అండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, నేను 15 మినిట్స్ పెట్టుకొని 170 డిగ్రీస్లో మీడియంలో అయితే కుక్ చేసుకోండి. సో తర్వాత మీరు ఆ మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఎలా వచ్చాయి ఏంటి అని. సో అలాగే బేక్ చేసుకోవడం ఎలా అంటే స్టవ్ మీద ప్రీహీట్ చేసుకొని అలాగే 20 మినిట్స్ అయితే పెట్టుకోండి. సో ఎగ్జాక్ట్గా నాకైతే 2 ఈక్వల్గానే వచ్చాయి, చెప్పాను కదా, డిఫరెన్స్ అయితే నాకు ఏం అనిపించలేదు. ఓవెన్లో అయితే కొంచెం అయితే ఏమంటారు పొంగినట్టు వచ్చాయి. సో చూసాను కదా, చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో 2 అయితే ఈక్వల్గానే వచ్చాయి. కొంచెం అయితే మేము ఎక్కువసేపు బేక్ చేసాము, సో మీరు కొంచెం తక్కువసేపే బేక్ చేసుకోండి. సో మధ్యలో చూసుకుంటూ ఉండండి. సో పర్ఫెక్ట్గా అయితే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. సో బయట కొనడం ఎందుకు, మీరే ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టేశారంటే హాలిడేస్ అయిపోయే వరకు అయితే మీ పిల్లలకి మీరు రోజు ఇస్తూ ఉండొచ్చు కదా. 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో తర్వాత అయితే ఉండవు. వెంటనే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.